ఆదిలాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కన్నాపూర్, కుంటగూడ, జెండాగూడ గ్రామాల్లోని ప్రజలకు 500 దుప్పట్లు పంపిణీ చేశారు. ఇది ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా ఇన్సిడెంట్స్ లో వాళ్ళకి డబ్బులు దొరకట్లేదు. ఆ అలవాటు ఎంత అయింది, పిచ్చి అయ్యారు. ఎవరైనా మర్డర్ చేసి డబ్బులు తీసుకొని పైన పెండింగ్ ఇదే ఊరు మథురే మథుర దుప్పటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మా మేడం మీకు మాకు ఇద్దరు కాబట్టి నేను దూరంగా ప్రతి ఇది కాకుండా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు వెనుక, ఈ లేడీస్ చేతిలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మీరు దయచేసి మీ పిల్లలకి స్కూల్ పంపించండి, బడికి పంపించండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి. మీ బడిలో పిల్లలు చదువుతున్నారు, పోవట్లేదా? పోతున్నారు కదా. మళ్ళీ చిన్న పిల్లలు ఇంత చిన్న కాదు, ఇప్పుడు వాళ్ళ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం బైక్లో పోతున్నాం, ఆ బైక్లో పోయినప్పుడు ఏమైనా గుంతలో పడి లేకపోతే ఎవరైనా వెనక నుంచి మనం కొట్టుకుంటే మనం కింద పడతాం, అక్కడ చచ్చిపోతాం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఇన్సూరెన్స్ డబ్బు రాదు. ఓకే, ఎంతమంది ఉన్నారు మీరు చేయించండి అంటే 10 డేస్లో అయిపోతుంది. 20 మెంబర్స్ పంపిస్తే 10 డేస్లో అయిపోతుంది. సిగ్నల్ నేను రాశాను ఇక్కడ, నేను వచ్చేది మళ్ళీ ఇది ఫారెస్ట్ ల్యాండ్ కావాలా? 30 మెంబర్స్ 35 వరకు. 35 వరకు త్వరగా నేను యూనిఫామ్ అండ్ షూస్ పంపిస్తాము అండ్ బుక్స్ పంపిస్తాము. దయచేసి మీ పిల్లలకి 100% ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీ టీచర్ ఎట్లా ఉన్నారు ఇక్కడ? బాగున్నారు, చలో వెరీ గుడ్. టీచర్ మంచి ఉంటే 100% మంచి అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇక్కడ పిలిచారు, మన అందరికీ ధన్యవాదాలు. మీ హెల్త్ మంచిగా చూసుకోండి. ఎందుకంటే హెల్త్ ఉంటే మనం ఉంటాము, హెల్త్ పోయింది అంటే పోయింది. మీ హెల్త్ కూడా మీరు జాగ్రత్త, మీరు మీ హెల్త్కి చూసుకోండి. ఎవరైనా ఇప్పుడు ఎట్లా ప్రపంచం అయిందంటే మేల్ ఫీమేల్ ఈక్వల్ ఉంటారు. ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మనకి 100 నంబర్ ఒకటి మనం ఉంది. 100 నంబర్ గురించి తెలుసా? తెలియదు అంటే వీళ్ళకి తెలియదు కదా. మొబైల్ పిల్లలకి బడీలు పంపిస్తారు, అది మీ పైన, పేరెంట్స్ పైన, అమ్మ నాన్న పైన డిపెండ్ ఉంటుంది. మీరు మంచిగా మీ పిల్లలకి స్కూల్ పంపి వాళ్ళు చదివించి వాళ్ళ టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడి నా పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు పిల్లలు స్కూల్లో ఉంటారు బట్ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు మీరు అడగరు. పిల్లలు సెలవుకి వస్తారు, మళ్ళీ సెలవు నుంచి వెళ్ళిపోతారు. టీచర్స్కి అడగాలి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మంచిగా చదువుతున్నారా లేదా, మంచిగా చదివించాలి. దాని తర్వాత ఏమైనా జాబ్ వస్తుంది, ఏమైనా వస్తుంది అంటే వాళ్ళకి పంపాలి. ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ, ఈ ఊరిలో ఏం చేస్తున్నారు? ఇక్కడ జస్ట్ ఒక పొలం ఒకటే ఉంది, అంటే ఇది పత్తి చేను ఉన్నాయి. మిగిలిన మీరు వేరే పని కూడా చేయగలవచ్చు కదా. ఆదిలాబాద్లో చాలా పని దొరుకుతుంది కదా. ఆదిలాబాద్ పోయారా చాలామంది యూత్ ఇక్కడ నుంచి ఎప్పుడైనా?